హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దున్నే అయితే వీడియోలు పెట్టేసినాను కదా, పూజ వీడియోలు. ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత కొన్ని టీ పెట్టుకొని తాగిన ఫ్రెండ్స్. చాలా బాగా నొప్పిగా ఉంది. నిన్నంతా చైన్ దగ్గర ఉన్నాను కదా, ఎందుకో చైన్ కార్డ్ పని చేసినట్లయితే బెట్టగా ఉంటుంది. దోశ తినలేదు ఫ్రెండ్స్, పిల్లలకి దోశ వేయడానికి. అందుకని తినడానికి కొంచెం ముక్కరాని చేసినాను. ముక్కరాని మ్యాగీలు తినకూడదని తెలుసు, కానీ పిల్లలు అడుగుతారు, చేయక తప్పడం లేదు అప్పుడప్పుడు. చూసినారు కదా ఎంత బాగుందో, చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. దోశ పిండి లేదు అయిపోయింది. అందుకని ఇంకా పొద్దున్నే అంగళ్ళ కాడికి టిఫిన్ తెచ్చుకునే టయానికి వాళ్ళకి ఆటో వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు స్కూల్కి. ఏదైనా టిఫిన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాలి పిల్లలకి పొద్దున్నే. అందుకని ముక్కరాన్ని చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, తినేసి వెళ్తారని. క్యారీకి అయితే రైస్ పెట్టుకుండా ఉంచి పెట్టాలి. ఇంకా చూసినారు కదా ఎలా ఉంది. నేను ఈ ముక్కరానిలో టేస్ట్ వచ్చేదానికి, కలర్ వచ్చేదానికి ఏం వేస్తానో ఇంతకుముందు వీడియో తీసి అప్లోడ్ చేసినాను, చూసేయండి. చాలా బాగుంది కదా, చూస్తేనే తినాలి అనిపిస్తుంది. రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 40 రూపాయలు కేజీ. అవి అయితే ఉంట కట్టిపోతాయి, ముద్దగా వచ్చేస్తుంది, బాగానే రాదు. 50 రూపాయలు కేజీ ఇంకొక రకం ఉన్నాయి, సెకండ్ క్వాలిటీ. అవి కూడా ముద్దగానే కడతాయి. ఇవి అయితే 70 రూపాయలు ఫ్రెండ్స్ కేజీ. చూడండి ఎంత బాగా వస్తాయి, పొడిగా చాలా బాగుతాయి. అందుకే నాకు ఇన్ని రోజులు తెలియదు, అందుకే నేను తెచ్చుకోవడమే లేదు సరిగ్గా. అయ్యి వంట కడతాయిలే బాగుండు అని చెప్పి మా పాప పంపిస్తామని అయ్యే చేసుకుని తింటా ఉన్నాము. అక్కడికి బాగుంటాయి మా ఏడు బాగుండు అని చెప్తా ఉన్నా, కానీ ఏడు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. 70 రూపాయల కిలో. అవి అయితే ఫస్ట్ క్వాలిటీ. నాకు సామాన్ తెచ్చుకుంటాను కదా, అక్క అనింది ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి మా ఎత్తుకుపో, బాగున్నాయి, పొడిగా వస్తాయి. నేను కూడా యూజ్ చేసినాను, వాడుతున్నానని. సరే 1 కేజీ యొక్క ఎట్టుండే చూసి తర్వాత అయితే తెచ్చుకుంటానండి. ఫస్ట్ ఒకసారి తెచ్చుకుంటే చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడైతే పోయినప్పుడల్లా కేజీ 2 కేజీలు ఎక్కడనే తెచ్చుకుంటా ఉంటాను. 70 రూపాయలు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ క్వాలిటీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ముద్దగా లేకుండా బాగుండేవి కూడా ఉన్నాయి. పిల్లలకి టిఫిన్ పెట్టేసి తాప్సికి జడ వేసేసి అంతలోపల రైస్ అయిపోతుంది. వంచి క్యారీ అయితే పెట్టేసి ఫ్రెండ్స్. క్యారీకి అయితే ఈరోజు కూర ఏం చేయలే ఫ్రెండ్స్. పెరుగన్నము ఆవకాయ వేసి పంపించేస్తున్నాను. టైం లేదు, ఈరోజు ఫ్రైడే కదా, నిద్రలేసి అలుక్కొని ఈ పూజ చేసుకునే లోపల లేట్ అయిపోతుంది నాకు క్యారీలకు. అందుకే తర్వాత అయితే మళ్ళీ మధ్యాహ్నం కూర చేస్తాను. పొద్దున్న అయితే టిఫిన్ తినేసి పెరుగన్నము ఊరగాయ అయితే ఉంది, ఆవకాయ వేసి పంపిస్తానమ్మా అంటే సరే అదే వేసి పంపిమన్నారు. ఈ పూట అయితే మా పిల్లలకి క్యారీ అదే ఫ్రెండ్స్, ఏది ఉంటే అది ఎత్తుకుపోతారు నా బిడ్డలైతే. మాకు ఇది కావాలా, కూర కావాలా, చట్నీ కావాలా, ఇది చేయలేదు అది చేయలేదని నన్నైతే గొడవ పెట్టి రచ్చ చేయ ఫ్రెండ్స్. నేను ఏది చేసి పెడితే అదే తింటారు. అలా అని వాళ్ళకి ఏం తక్కువ చేయను. నాకు చేతనైనంతలో నేనైతే వాళ్ళకు రెడీ చేసి ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఓకేనా, బాయ్. మరి రండి టిఫిన్ తిందాం. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముక్కరాని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.